నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యము చేసెను. మరియ పాడిన స్తుతి కీర్తనలో చక్కని సమతుల్యత ఉంది. దేవుని గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధ స్వభావాన్ని, తన సేవకురాలుపై ఆయన చూపిన కనికరాన్ని ఆమె దీనత్వంతో గుర్తించింది. దేవుడు తనకిచ్చిన విశిష్టమైన పిలుపు తనను ధన్యురాలని భావితరాల వాళ్ళు పిలవడానికి కారణమవుతుందని కూడా ఆమె గ్రహించింది. దేవుడు సర్వశక్తిమంతుడు అని, ఆయన మాత్రమే సమస్తము చేయగల సమర్థుడు అని దేవునిని ఘనపరిచింది. 71వ సంకీర్తన 19వ చరణం. దేవుని యొక్క న్యాయం ఆకాశమంత ఎత్తైనది, ఆయన చేసే కార్యములు గొప్పవి అని, ఆయనతో సాటి అయిన వారు ఎవరునూ లేరు అని కీర్తనాకారుడు దేవుని యొక్క పరాక్రమమును ఇక్కడ వివరించడం మనం చూడవచ్చు. 111వ సంకీర్తన 9వ చరణం. దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది, ఆయన మాత్రమే పూజనీయుడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ తన ప్రజలను తమ యొక్క పాపముల నుండి విడుదల దయచేసి వారిని రక్షించుటకు ఆయన మాత్రమే సమర్థుడు. 126వ సంకీర్తన 1వ చరణం. చెర నుండి విడిపించి సియోనుకు తిరిగి వచ్చిన వారిని వారి యొక్క విచారము వేదనలను తీసివేసి ఆ స్థానములో నవ్వును సంతోషమును కలుగజేసి వారికున్న దీనస్థితి తీసివేయుటకు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు చేసి వారిని అన్యజనుల ముందు సాక్షులుగా నిలబెడతాడు. మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన యందు దీన మనస్సు గలవారిగా, విధేయత గలవారిగా ఉంటే మనకున్న బంధకాల నుంచి విడిపించుటయే కాక మన జీవితాలలో గొప్ప కార్యములు చేయువాడు. ఆమేన్.